మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా మొత్తం 11,000 బస్సులు ఉంటే అందులో 3,000 బస్సులు డైరెక్ట్ గా ప్రైవేటు వాళ్ళే ఉంటే ఈ 8,000 బస్సుల్లో గల కొత్త ఉద్యోగం ఎక్కడైనా ఏర్పాటు చేస్తున్నావా? వచ్చినటువంటి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి కొత్తగా ఎవరైనా అపాయింట్ చేస్తున్నావా? అది లేదు. అంటే దీని అర్థం ఏంటి? నీ అడుగులు ప్రైవేటీకరణకి దిశగా నేను ప్రయాణిస్తున్నావు అనేటువంటి కనపడతా ఉంది. అందుకని నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం వలన మొత్తం గందరగోళం సృష్టించేటువంటి పద్ధతిలో ఉన్నది. కాబట్టే మేము చెప్తా ఉన్నాం, పేద ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ఉండేటువంటి ఆర్టీసీ బస్సుని ప్రైవేటైజ్ చేయటం వలన ప్రజల పైన మరింత ఆర్థిక భారాన్ని మోపటానికి నువ్వు తలపెడుతున్నావు. ఇది గనక చేస్తే ఒప్పుకోం. ప్రజాతంత్రవాదులుగా, అదే విధంగా కార్మిక సంఘాలుగా, ఉద్యోగ సంఘాలుగా అనేక సందర్భాల్లో మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే గనక నువ్వు కొనసాగించాలి అని అంటే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది. 2014-19 సంవత్సరంలో కూడా ఇదే తరహా పద్ధతిలో ఆర్టీసీని ప్రైవేటైజ్ చేద్దాము, ఆ సంస్థలకే ప్రైవేట్ సంస్థలకి ఇద్దాము అనుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం వస్తే ఆ ఉద్యమం ఫలితంగా నువ్వు ఆపటం అనేటువంటి జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని కూడా చెప్తున్నాం. ఇదే కాదు, దీనికి సంబంధించినటువంటి మీరు తీసుకున్నటువంటి అంతకుముందు సహకార బ్యాంకులు ఉండే దాన్ని ప్రైవేటైజ్ చేద్దాం అనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు దానికి 300 నుంచి 400 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని ఆదుకుని లైన్లో పెడితే ఈయన ప్రైవేటైజ్ చేద్దాం అంటారు. అంటే ఇవాళ ఏం కనబడతా ఉంది? ప్రైవేటు సంస్థలు, పబ్లిక్ సంస్థల్లో, ముఖ్యంగా గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఏ రోజున ఏ జీవో వస్తుందో, ఏ రోజున దీన్ని ప్రైవేటైజ్ చేస్తారో అనేటువంటి భయాందోళనలో ఉన్నారు. అందుకే చెప్తున్నాం, ఇవాటికైనా కానీ నీ మనసు మార్చుకో. 500 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ బస్సులు అనేటువంటి ప్రభుత్వ హయాంలోనే జరపాలి, ప్రభుత్వ ఎంప్లాయీస్ అనేది నడపాలి. అందుకనే కరెక్ట్ గా ఉంటుంది. లేనటువంటి పక్షంలో చాలా ఇబ్బందులు కొనసాగాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంటుందనేటువంటి కూడా నేను చెప్తున్నాం. అందుకే చెప్తున్నాం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి చెప్తున్నాం, నీ పైన ఆల్రెడీ అబద్ధానికి నిలువుటర్థం చంద్రబాబు నాయుడు గారు అంటారు. మా అందరికీ తెలిసిందే. కళ్ళు ఆర్పకుండా అబద్ధం చెప్పగలిగినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ పోవాలంటే నువ్వేం చేయాలా? కార్మికులకి, ముఖ్యంగా కూలీలకి చేసేటువంటి కార్యక్రమంలో వాళ్ళని సైతం నువ్వు గుండెల్లో పెట్టుకు చూసుకోవాలి. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. లేనటువంటి పక్షంలో వారి నుంచి, ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత చవి చూడాల్సి వస్తుందనే సందర్భంగా కూడా తెలియజేస్తూ కార్మిక సంఘాలన్నీ కూడా సమాయత్తమై ఉన్నాయి. ఇదే పద్ధతి కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం.